వీళ్ళు మెయిన్ విత్ సార్ సార్ నమస్తే సార్ 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 అది తమరికి ప్రశ్నట్టు ఇప్పుడు మాకు వాళ్ళు ప్లేమ్ అనేది కాదు మీరు సార్ రెండు చేసేమ్మా ఓకేనా. నిన్నటి రోజు అనగా 9వ తారీఖు సాయంత్రము 6 గంటల సమయంలో ఒక రమేష్ అతనికి కూతురు వరుస అయ్యే ఇషా అనే అమ్మాయి వాళ్ళిద్దరూ కలిసి పుత్తూరు టౌన్లో ఈ ఫ్యాన్సీ స్టోర్స్ ఈ కిరాణా షాపుల్లో వస్తువులు కొంటూ వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏమంటే 500 నోటు ఇవ్వటము, ఒక 150 రూపాయలకి వస్తువులు కొనుక్కోవటము, చిల్లర తీసుకోవటము, అట్లే 2 500 నోట్లు ఇవ్వటము, వాటికి 100 రూపాయల నోట్లు తీసుకోవటము, ఆ విధంగా చిన్న చిన్నగా వస్తువులు కొనుక్కోవటము, పెద్ద పెద్ద నోట్లు ఇవ్వటము, అట్లా అక్కడక్కడే ఒక 5-6 షాపుల్లో తిరగటం వల్ల చుట్టుపక్కల ఉండే షాపుల వాళ్ళకి అనుమానం వచ్చేసి వెంటనే వాళ్ళు ఇచ్చిన ఈ కరెన్సీ నోట్లు కూడా బాగా ఫ్రెష్గా కొత్తగా ఉండటంతో అనుమానం వచ్చి ఆ కౌంటింగ్ మిషన్లో పెట్టి చెక్ చేసినప్పుడు అవి ఫేక్ కరెన్సీ నోటుగా నిర్ధారణ అయింది. వాళ్ళు వెంటనే దగ్గరలో ఉండే పుత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిఐ గారు, ఎస్ఐ సిబ్బంది అంతా వెళ్ళి సీసీ కెమెరాల సాయంతో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకొని ఈ కుప్పయ్య శెట్టి అనే ఒక వ్యాపారి, అతని షాప్లో కూడా ఈ విధంగా జరిగింది కాబట్టి అతనితో కంప్లైంట్ తీసుకొని ఒక కేసు నమోదు చేసి వెంటనే సిఐ గారు వీళ్ళని ఇద్దరిని కూడా విచారించడం జరిగింది. విచారణలో వీళ్ళు ఈ రమేష్, ఇషా అనేవాళ్ళు తిరుపతిలో ఉంటున్నట్లు, అట్లే రమేష్ భార్య సంధ్య, అట్లే వాళ్ళ ఫ్రెండ్ కృష్ణారావు ఇద్దరు కలిసి తిరుపతిలో ఇంట్లో ఉంటున్నారు అని చెప్పినందువల్ల వీళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని అనుమానం పైన తిరుపతి పోయి రాత్రికి రాత్రి వాళ్ళ ఇల్లు చెక్ చేయటం జరిగింది. మీడియేటర్స్ని తీసుకొని సిఐ గారు అండ్ ఎస్ఐ గారు వాళ్ళ ఇంట్లో పరిశీలించినప్పుడు ఇంటినంతా ఈ దొంగ నోట్లు తయారు చేసేదానికి కావాల్సిన పరికరాలన్నీ ఇప్పుడు మీరు ఇటు చూస్తున్నారు. ఈ కలర్స్, ప్రింటర్స్, స్కానర్స్ ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయి. వారి సహాయంతో వీళ్ళు నలుగురు కలిసికట్టుగా ఈ దొంగ నోట్లు తయారు చేసే కార్యక్రమం ఒక 6 నెలల నుంచి మొదలుపెట్టి పర్ఫెక్షన్ వచ్చేదానికి వాళ్ళకి 3 months పట్టిందని చెప్తున్నారు. 3 months తర్వాత ఇప్పుడు నుంచి 3 months నుంచి వాళ్ళు ఒక 10 లక్షల వరకు ఈ ఫేక్ కరెన్సీ తయారు చేసి చుట్టుపక్కల తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, ఈ చిత్తూరు, అట్లే ఇక్కడ పుత్తూరు, ఇక్కడ ఎక్స్చేంజ్ చేయటం అంటే మార్చటం జరిగింది. అందులో భాగంగా నిన్న ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్చే క్రమంలో ఆ రమేష్, ఆ ఇషా మనకి పట్టుబట్టడం జరిగింది. కాబట్టి ఈ దొంగ నోట్లు